బ్రేకింగ్ న్యూస్ ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించకపోవడం దుమారం రేపుతోంది. ఈ నెల 17న బీఆర్ఎస్ హైకమాండ్ నోటీసులు ఇచ్చింది. ఫామ్ హౌస్ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగంపై 7 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలి అని ఆదేశించింది. గడువు ముగిసిన రోహిత్ రెడ్డి మాత్రం ఇంకా నోటీసులపై స్పందించలేదు. ప్రస్తుతం సంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నందున నోటీసులపై స్పందించడానికి అవకాశం కుదరలేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకుండా రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఇప్పటికే తాత్కాలిక నిషేధాన్ని విధించింది. గడువులోగా సంతృప్తికరమైన సమాధానం రాకపోతే పార్టీ రాజ్యాంగం ప్రకారం ఆయనపై బహిష్కరణ వేటు వేసే అవకాశం ఉందని పార్టీ హైకమాండ్ ఆ షోకాజ్ నోటీసులో వార్నింగ్ కూడా ఇచ్చింది. షోకాజ్ నోటీసును మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడే ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఎలాగూ రోహిత్ రెడ్డి నోటీస్కి రిప్లై ఇవ్వలేరు కాబట్టి వారం రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆయనపై వేటు వేసే నిర్ణయాన్ని తీసుకుంటుంది అని. సో ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు కాబట్టి రిప్లై ఇవ్వలేదు. సో గడువు ముగిసింది. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఎస్ రోహిత్, అయితే ఇటు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి గత 10 రోజుల క్రితమే, అంటే సుమారుగా మార్చి 17వ తేదీన పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానము ఇటు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేసింది. ఈ యొక్క వారం రోజుల లోపల రిప్లై ఇవ్వకపోతే, అంటే ఏదైతే వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో దానిపైన సమకాలీనటువంటి విచారణ, అంటే ఏదైతే రిప్లై ఉందో అది ఇవ్వకపోతే పూర్తిగా పార్టీ నుంచి తీసివేసేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ ఉన్నట్టుగా ఆ షోకాజ్ నోటీసులు అయితే పేర్కొంది. అలాగే ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో కూడా రోహిత్ రెడ్డి పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికే 10 రోజులు అవుతా ఉంది. 10 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు రోహిత్ రెడ్డి నుంచి ఎలాంటి రిప్లై అయితే బీఆర్ఎస్ పార్టీకి అందలేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా రోహిత్ రెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి విధంగానే బీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్లే కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, ఎందుకంటే రోహిత్ రెడ్డి చర్యల వల్ల ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి మచ్చ వచ్చింది. సో దానివల్ల మరింత మంది కూడా పార్టీని వీడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ పైన వస్తున్నటువంటి ఒక ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పార్టీలో ఉన్నటువంటి నేతలు మాజీ ఇలాంటి విజయ్ ఒక్కడే ఆయన డ్రగ్స్ ఆరోపణల్లో ఉన్నాడు. సిట్ కస్టడీ కూడా తీసుకుని విచారిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపైన అందరూ చూశారు. గడువు ముగిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు పార్టీ కార్యకలాపాలు పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత వాళ్ళ పార్టీలో చేర్చుకుని మళ్ళీ ఆయన సభ్యత్వాన్ని రెజ్యూమ్ చేస్తే తప్ప. సో ఇవన్నీ జరగవు. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, రిప్లై ఇవ్వలేదు కాబట్టి అనే నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీసుకోబోతోందా, లేదు జైల్లో ఉన్నాడు కాబట్టి రిప్లై ఇవ్వడం లేదు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైనా ముందుకు వెళ్తుందా? ఎస్ రోహిత్, అయితే ఆ యొక్క షోకాజ్ నోటీసుల్లోనే స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది, కేవలం వారం రోజుల్లోపే పూర్తి వివరణ మీరు ఇవ్వాలి. ఒకవేళ మీరు వివరణ ఇవ్వకపోయినట్లయితే పార్టీ లైన్ ప్రకారం, పార్టీ రాజ్యాంగం ప్రకారము మీ పైన చర్యలు తీసుకోబడతాయి. అది కూడా కనీసం మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీ పైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి ఖచ్చితంగా పంపించేందుకే ప్లాన్ చేస్తోంది అనేది కూడా కొంచెం మనకి ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ నేతల ఒత్తిడి కూడా పెరిగిపోతా ఉంది. ఇలాంటి నాయకులు పార్టీలో ఉంటే పార్టీకి మరింత డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నారు అండ్ ప్రజలకి కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు కాబట్టి, సో ఇలాంటి నేతల వల్ల పార్టీకి మరింత డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా సో ఇప్పుడు పూర్తిగా డిఫెండింగ్ మోడ్లో అయితే బీఆర్ఎస్ పడిందనే చెప్పాలి. సో దానికి సంబంధించి రోహిత్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తే, పార్టీ నుంచి పంపించేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో దొరికారు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాన్ని తీసివేసేటువంటి విధంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందనే చెప్పాలి. సో ఇప్పటికే 10 రోజులు గడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఇచ్చిన టైం కేవలం
వారం రోజులు మాత్రమే. కానీ 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు రోహిత్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. ఇప్పటికే 3 రోజుల కస్టోడియల్ ఎంక్వైరీని కూడా రోహిత్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఆ యొక్క ఎంక్వైరీలు కూడా పలు కీలక సమాచారాన్ని పోలీసుల కంటే సిట్ అధికారులకు రోహిత్ రెడ్డి చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేసులో రోహిత్ రెడ్డికి శిక్ష పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనేటువంటి సమాచారంతో ముందస్తుగానే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్తో ఈ యొక్క షోకాజ్ నోటీసులను జారీ చేసిందని కూడా పెద్ద ఎత్తున అప్పుడు రాజకీయ పరంగా కూడా చర్చలు జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి రోహిత్ రెడ్డిని తీసివేస్తేనే ఈ యొక్క ముద్ర అనేది పోతుంది, ఈ యొక్క మచ్చ అనేది పోతుంది అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా అయితే మనకి స్పష్టం అవుతా ఉంది రోహిత్. రైట్ విజయ్, పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసు గడువు ముగిసింది. మరి ఇప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? పైలట్ రోహిత్ రెడ్డి 7 రోజుల సమయంలో ఆయన రిప్లై ఇవ్వలేకపోయాడు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయాన్ని తీసుకుంటుందా, ఆదేశాలు జారీ చేస్తుందా లేదో చూద్దాం.